సినీ సంగీత ప్రపంచంలో అనిరుద్ సృష్టిస్తున్న ప్రపంచం అంతా ఇంత కాదు. స్టార్లు, సూపర్ స్టార్లకి అందరికీ అనిరుద్దే కావాలి. పాటలు ఒక రేంజ్‌లో ఉంటే బ్యాక్‌గ్రౌండ్ మరో రేంజ్‌లో ఉంటుంది. ఎలివేషన్స్‌కి అనిరుద్ ఇచ్చే బీజీఎమ్స్ మామూలుగా ఉండవు. 'జైలర్' సినిమా తెలుసు కదా! అందులో రజనీకాంత్ ఏ రేంజ్‌లో చూపించారో ఆ సినిమా హిట్ అవ్వడానికి ప్రధాన కారణం బ్యాక్‌గ్రౌండ్ అని కూడా చెప్తూ ఉంటారు. పాటల్లో కొత్త తరహా సౌండ్ వినిపిస్తుంటుంది. తన ఆల్బమ్ అంటే ఆడియో కంపెనీలు పోటీ పడుతుంటాయి. అందుకే పారితోషికం పరంగా ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు అనిరుద్. దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న సంగీత దర్శకుడు ఇప్పుడు అనిరుద్దే, రెహమాన్ కాదు. ఒక్కో సినిమాకి అనిరుద్ 15 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడని టాక్. 'పారడైజ్' సినిమాకు అనిరుద్‌కి 15 కోట్లు ఇచ్చారట. ఆ సినిమా ఆడియో రైట్స్ ఏకంగా 18 కోట్లకు అమ్ముడయ్యాయి. అలా అనిరుద్‌పై పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేస్తున్నట్లయింది. అయితే మన తమన్ ఒక్కో సినిమాకి 7-8 కోట్లు అందుకుంటున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ అయితే 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడంట. పుష్పతో బాలీవుడ్ రేంజ్‌లో 'పుష్ప' సినిమాతో దేవిశ్రీ ప్రసాద్ ఇండియా వైడ్‌కి మంచి క్రేజ్ వచ్చేసిందనమాట. సో, అందువల్ల దేవిశ్రీ ప్రసాద్ కూడా ఓ రేంజ్‌లో ఉన్నాడు. నిన్న మొన్నటి వరకు రెహమాన్‌కి మంచి క్రేజ్ ఉండేది. ఆయన సౌండింగ్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటున్నా, కానీ ఇప్పుడు మాస్‌కి అది అందనంత దూరంలో ఉంటున్నాయి సాంగ్స్. అయితే రెహమాన్ తెలుగులో 'పెద్ది' సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాడు. రామ్ చరణ్ మూవీ. 'పెద్ది'కి రెహమాన్ సూపర్ మ్యూజిక్ ఇచ్చాడంట. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు మంచి మ్యూజిక్ చేయించుకుంటున్నాడంట. చూద్దాం, రెహమాన్‌కి మళ్ళీ మంచి క్రేజ్ తెలుగులో వస్తుందేమో.